తెలంగాణలో నూతన ప్రభుత్వం అందుల పట్ల కాస్త దయ చూపాలి. మాకు కావాల్సిన ఫెసిలిటీస్ చాలా అవసరం ఉన్నాయి కాబట్టి మాకు కల్పించాలి అని చెప్పేసి ఇవాళ అందుల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మనతో ఉన్నారు. వారి విన్నపాలేంటి, వాళ్ళకు ఏమేమి కావాలి అని చెప్పి వారి మాటల్లో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మహేందర్ గారు, ఇవాళ మీకు బ్యాక్లాగ్ పోస్టులు, హాస్టల్ ఫెసిలిటీస్, చదువుకోవడానికి కంప్యూటర్స్, ట్రైనింగ్ కోసం ఒక హాలు, ఇలా ఏంటి అసలు ఇంకేమేమి కావాలని కోరుతున్నారు? మీకు ఏం ఇస్తే బాగుంటుంది? మహేందర్, నా పేరు జనరల్ సెక్రటరీ, నా పేరు వీరన్న సార్. అయితే సార్ మాకు ఏమంటే మేము హైదరాబాద్కి వెళ్ళి రావడం చేతి వివిధ రకాలుగా పనులు పడుతున్న టైంలో అవసరాల కొద్ది తిరుగుతున్నప్పుడు అవసర నిమిత్తానికి రావడానికి పోవడానికి అంటే మాకు చాలా సఫర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మాకు హాస్టల్ ఇక్కడే ఉంటే మేము ఇక్కడే ఉంటే మా పనులు మేము చేసుకోవడానికి సకాలంలో బాగుంటుండే. ప్రభుత్వం ఇంకోటి మన దగ్గర హైదరాబాద్ తర్వాత రెండో హైదరాబాద్ అయినప్పటికీ కూడా ఒక బ్లాండ్ చదువుకుందామంటే ఒక బ్లాండ్ స్కూల్ లేదు, ఒక బ్లాండ్ క్యాండిడేట్ ఉందామంటే ఒక బ్లాండ్ క్యాండిడేట్కి ఒక హాస్టల్ లేదు. ఇంకోటి హైదరాబాద్ తర్వాత రెండో హైదరాబాద్ అయినప్పుడు హ్యాండిక్యాప్డ్లకు అందరికీ హైదరాబాద్లో కాలనీలు ఉన్నాయి. ఏది హ్యాండిక్యాప్డ్ కాలనీ, వికలాంగుల కాలనీ అని ఉంది. అట్లాగే మాకు కూడా మా ఊరికి ఏమంటే ఉమ్మడి వరంగల్లోనే ఒకటి వికలాంగుల కాలనీ తయారు చేసి మా విహెచ్ వాళ్ళకందరికీ హౌసింగ్ మాకు అరేంజ్ చేస్తే, గవర్నమెంట్ హౌసింగ్ అరేంజ్ చేస్తే బాగుంటుండే అని నా కోరిక. వికలాంగుల కాలనీలో సేమ్ ఇక హైదరాబాద్లోనే ఎట్లాగా అవుతుందో అట్లు వికలాంగుల కాలనీ లేదా బ్లాండ్ కాలనీ అనేది ఒకటి తయారు చేసి పెట్టుకుంటే బాగుంటుండే. అందరం ఒకే దగ్గర ఒక ఉండగలుగుతాం. వివిధ రకాలుగా ఊర్లలోకి వెళ్ళి రావాలన్నా, అవసరం నిమిత్తం పోవాలన్నా ఇబ్బందులు అవుతుంటాయి. కాబట్టి అందరిలాగానే మాకు కూడా ఒకటి కాలనీ ఏర్పాటు చేసి మాకంటూ ఒకటి ఖాళీ ప్లేస్ అరేంజ్ చేసి, ఒకటి అన్ఎంప్లాయీకి యూనియన్కి ఒకటి ఆఫీస్ లేదు మాకు, అన్ఎంప్లాయీ యూనియన్కి అంటే ఒక ఆఫీస్ అరేంజ్ చేసుకుంటే బాగుంటుండేనేమో అని. అయితే ఇంకోటి వాళ్ళు ఏమంటున్నారంటే, కొంతమంది ఇప్పుడు ఆఫీస్ ఉంది లేదని కాదు, అంబేద్కర్ దగ్గర ఉంది, వాళ్ళు ఏమంటారంటే ఉద్యోగస్తులు నిర్మించుకుంటారు, దాన్ని మొత్తం ఉపయోగించుకునేది వాళ్ళు. ఎప్పుడేమన్నా అవసరపడ్డప్పుడు మేము అడిగితే మా దగ్గర తాళం ఉందంటారు, లేకపోతే వీళ్ళని అడగంటారు, వాళ్ళని అడగంటారు. అయితే మా కోరిక ఏమంటే, అదే ఎట్లాగైతే ఎంప్లాయీకి ఇచ్చారో అట్లే మాకు కూడా కొంత స్థలం కేటాయించి అన్ఎంప్లాయీ యూనియన్కు ఆఫీస్ ఇస్తే మా ఉద్దేశం ఏమంటే కోరిక బాగుంటుందేమో అని. ఇప్పుడు మాకు ఏ ఒక్క అవసరపడ్డా మేము అన్ని సమాన్లు హైదరాబాద్లో పెట్టుకొని మా పిల్లలు మేము హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడికి రావడం జరుగుతుంది. మాకంటూ ఖాళీ ప్లేస్ కేటాయించుంటే ఎన్నో ఒక చోట గవర్నమెంట్ ఇప్పుడు ఎన్నో బిల్డింగ్లకు చాలా ఇప్పుడు కొత్త కలెక్టరేట్ వచ్చింది కాబట్టి ఉమ్మడి జిల్లాకు మాకు చాలా ఆఫీసెస్ కూడా ఖాళీ ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక ఆఫీసులో మాకు ఖాళీ ప్లేస్ చూసి ఏదో రూమ్లో పెట్టిస్తే ఒక 2-3 రూమ్లు అరేంజ్ చేసి పెడితే మేము ఆఫీస్ చేసుకోవడానికి బాగుంటుండేనేమో అని నా కోరిక అండి. నా పేరు వీరన్న, జనరల్ సెక్రటరీ. అయితే మేము ప్రమాణంగా డిమాండ్స్ ఏంటంటే, మాకు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేదు. చిన్న అవసరం వచ్చినా హైదరాబాద్ నుంచి వచ్చి మళ్ళీ రివర్స్ పోవాలంటే మాకు చాలా ఇబ్బంది. మెయిన్గా ప్రధానమైన సమస్య, మాకు డిగ్రీలు బీఈడీలు అయిపోతున్నప్పటికి కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ లేవు. మిగతా ఉద్యోగస్తులు బ్యాక్లాగ్ వేకెన్సీస్ వేయమని మేము ఎన్నో ఆఫీసెస్ చుట్టూ తిరగడం జరిగింది. ఇంతవరకు కూడా తిరిగి మేము వేయమని ఎన్నో మా లెటర్స్ రాసాం, చాలా లెటర్స్ రాసాం. మాకు లెటర్ ప్యాడ్స్ అనేది ఎన్నో అయిపోవడం జరిగింది, కానీ మా సమస్య అయితే సాల్వ్ కాలేదు. మెయిన్గా చదువుకోవడానికి కంప్యూటర్ ల్యాబ్ ఒకటి అడిగాము, హాస్టల్ ఫెసిలిటీ అడిగాము. మాకు ఈ అన్నిటికీ మాకు చాలా ప్రాబ్లంగా ఉందన్నమాట. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా హైదరాబాద్ నుంచే రావాల్సి వస్తుంది. ఇప్పుడు మేము ఏదైనా ఆఫీసు, మాకు కనీసం ఆఫీస్ అనేది మాకు నిజానికి అతను చెప్పినట్టు లేదు. ఎక్కడ మాకు ఆఫీస్ అనేది లేదు, హాస్టల్ అనేది లేదు. రెండూ లేకపోవడం వల్ల మేము రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ మేము పడుకొని వచ్చి మా సమస్యలు మళ్ళీ చూసుకొని వచ్చి, మనం హోటల్కి పోవాలంటే మన పేరెంట్స్ అంతా సామాన్యులు అన్నమాట. మిడిల్ క్లాస్ కూడా పేదవాళ్ళు, బ్లైండ్ వాళ్ళు ఎక్కువ మంది పేదవాళ్ళే ఉండడం జరిగింది. మేము హోటల్కి వెళ్ళి ఉండి డబ్బులు కట్టి అంత కెపాసిటీ కాదు. అందుకని ప్రతిసారి వచ్చినప్పుడు మాకు 2-3 వేలు పెట్టి హోటల్లో ఉండాలంటే మాకు కూడా ఇబ్బంది. అందుకోసం మేము రైల్వే స్టేషన్లోనూ ఇక్కడనో అడ్జస్ట్ చేసుకొని పడుకోవడం చేసుకోవడం, మళ్ళీ సమస్యను మార్నింగ్ వచ్చి మళ్ళీ కలిసి మళ్ళీ పోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రకారం మాకు ఒక హాస్టలు, ఒక కంప్యూటర్ సెంటరు, మాకు బ్యాక్లాగ్ వేకెన్సీస్, మరియు మిగతా డిమాండ్ మాకు ఈ డిజేబుల్ వెల్ఫేర్లో ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్లో కలిపారన్నమాట మాది. అయితే అది జీవో అనేది తీసుకొచ్చారు, సపరేట్ చేస్తామని. ఇంతవరకు కూడా మాకు సపరేట్ అనేది చేయకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళ పనులు ఎక్కువ చూసుకోవడం జరుగుతుంది, మన పనులు తక్కువ చూడడం జరుగుతుంది హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. ఈ పనులలో మాకు బ్యాక్లాగ్ వేకెన్సీస్ అసలు వాళ్ళు పట్టించుకునే దశలోనే లేరన్నమాట. ఇంతకు మేము ఎప్పుడైనా అడిగితే మేము వెరిఫై వేస్తాము అదే మాట చెప్తున్నారు తప్ప ఇంకే మాట చెప్పలేదు. మా డిజేబుల్ కమిషనర్ గారు కావచ్చు, ఇక్కడ డీడబ్ల్యూ కావచ్చు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కావచ్చు, వీళ్ళందరూ మా
డిజేబుల్ అప్పుడు కొప్పులీశ్వర్ ఉన్నప్పుడు కూడా మేము ఆయన క్యాబిన్ కూడా చాలాసార్లు వెళ్ళి లెటర్స్ కూడా పెట్టడం జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది. ఇవన్నీ జరిగినాయి కానీ మాకు ఎలాంటి పురోగతి అనేది లేదు. మెయిన్గా మాకు ఈ సమస్యలు సాల్వ్ అయితే మాకు బస్ పాస్ కూడా ఒకటి మేము డిమాండ్ చేయడం జరిగింది. మాకు 50% రాయితీతో మాకు బస్ పాస్ అనేది ఉంది. అది లేకుండా మొత్తం ఫ్రీ చేస్తే బాగుంటుందేమో అని మేము ఒక డిమాండ్ అనేది కూడా అడగడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ అనేది మా ఆశలు అనేది నెరవేరుతాయని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే 7 ఇయర్స్ దాదాపు 8 సంవత్సరాలు మేము తిరగడం జరిగింది కానీ మాకు ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ డిమాండ్స్ కూడా మేము సీఎం దృష్టికి ఆల్రెడీ డీడీపీకి టైప్ లెటర్స్ అనేది రాసడం జరిగింది. ఈ డిమాండ్స్ అన్ని మేము సీఎం దృష్టికి కూడా తీసుకుపోతే మనకు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం సార్. ఓకే, ఇవాళ మీకు దాతలు కాస్త ముందుకొస్తున్న పరిస్థితి, మరి వాళ్ళతో మీకు అనుకునే నెరవేరడం లేదా? వారిని హక్కున చేర్చుకుంటూనే ఇంకేమి ఇస్తే బాగుంటుంది కల్పిస్తారు? దాతలు అంటే కంప్యూటర్స్ ఇవన్నీ అరేంజ్ చేస్తామంటున్నారు కానీ పెట్టుకోవడానికి ఎక్కడ మాకు ప్లేసెస్ అనేది లేదు సార్. ఇప్పుడు హాస్టల్ వాళ్ళు కొన్ని గవర్నమెంట్ మాకు ఇప్పుడు హాస్టల్ కూడా ఎక్కడైనా ప్లేస్ ఇస్తే దాతలు కూడా కొన్ని బియ్యమో అవో ఇవో ఇచ్చి వాళ్ళు నడిపేయడానికి రెడీలో ఉన్నారు కానీ మాకు హాస్టల్ ఫెసిలిటీ కూడా లేదు ఎక్కడ. ఇప్పుడు ఉండడానికి కొంతమంది దాతలు మేము ఉండడానికి బియ్యం గిట్లా అన్నీ అరేంజ్ చేస్తాం, మీరు ఒక ప్లేస్ వెతుక్కోండి అంటే మాకు వండడానికి వంట వాళ్ళను ఏదో చేయడానికి మేము వెతుక్కోండి అంటే మనకు మేము చేసి పెడతాం కానీ మీకు ఒక ప్లేస్ అనేది ఉండాలి కదా అని వాళ్ళు అంటున్నారు. ఆ ప్లేస్మెంట్ అనేది మనకు లేదన్నమాట ఇక్కడ. ఆ ప్లేస్మెంట్ లేకపోవడం వల్ల దాతలు కూడా వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్లేస్ అనేది వాళ్ళు కూడా అరేంజ్ చేయలేకపోతున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏమైనా మరి మీరు గుర్తించిన స్థలాలు ఏమైనా ఉన్నాయా? మరి ఏమైనా సూచిస్తారా ప్రభుత్వానికి ఇక్కడ అనుకూలంగా ఉంది, ఇక్కడ కట్టిస్తే అంటే ఇప్పుడు ఆర్థో హాస్టల్ దగ్గర ఒకటి ప్లేస్ ఉందండి, అది రెడ్ క్రాస్ దగ్గర అనేది ఆర్థో హాస్టల్ ఉంది ఒకటి. మా సోదర అదే తెలుసు, రెడ్ క్రాస్ అంటే అక్కడ ఆడ ఉంది. ఆడ స్థలం అనేది చాలా ఖాళీగా ఉంటుంది. అక్కడ కట్టిమని ఆల్రెడీ మేము ఎన్నోసార్లు లెటర్స్ అయితే రాసి ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు ఇంతవరకు అయితే మాకు ఎలాంటి పురోగతి చూపించలేదు. పైన కంప్యూటర్ సెంటర్ పైన హాస్టల్ పెట్టమని మేము ఎన్నోసార్లు రాసిచ్చాము. ట్రైనింగ్ సెంటర్ పెట్టి హాస్టల్ పెట్టమని పైన హాస్టల్ పెట్టమని రాసిచ్చాము కానీ ఎలాంటి పురోగతి అయితే కాలేదు. అది 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 వేరే వాళ్ళు ఆక్రమించుకోవడానికి చాలాసార్లు ఆక్రమించుకున్నారు. మా ఆత్మస్థాదారులు ఆ ప్లేస్ని కాపాడడం జరిగింది. అట్లా ఆక్రమించుకోకుండా మాకు హాస్టల్ నిర్మిస్తే మా ప్లేస్ మాకు ఉండిపోతుంది కదా అని మేము ఇటు కలెక్టర్ ఆఫీస్కి దగ్గరలో ఉంటుంది, అన్నిటికీ దగ్గరలో ఉంటుంది అని, అది సెంటర్లో ఉంది అక్కడ ప్లేసు, కంఫర్టబుల్గా ఉంటుందని మేము ఆశిస్తున్నాం సార్. మహేందర్ గారు, ఇవాళ సుమారుగా ఎంతమంది ఉంటారు మీలాగా? ఉమ్మడి వరంగల్ జిల్లా తరపు నుంచి హైదరాబాద్లో మినిమం ఒక 100 to 150 అబవ్ ఉంటారండి. మాకు సంబంధించి 4 హాస్టల్స్ ఉంటాయి హైదరాబాద్లో. అయితే అమ్మాయిలకు ఒకటి ఉండబడుతుంది, అబ్బాయిలకు 3 హాస్టల్ ఉండబడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ నుంచి దాదాపు నాకు తెలిసి 150 అబవ్ ఉంటారు హాస్టల్లో. 4 హాస్టళ్లలో ఆడవాళ్ళకు ఒకటి, మగవాళ్ళకు ఒకటి హాస్టళ్ళు 2 హాస్టళ్ళు ఏర్పాటు చేసి అన్ఎంప్లాయ్ యూనియన్ కంటూ ఒకటి ఆఫీస్ మాకు అరేంజ్ చేస్తే బాగుంటుండే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ రమ్మన్నా, ఏ పనులకు రమ్మన్నా వాళ్ళు కూడా మాతో ఈక్వల్గా వస్తారు. వచ్చినప్పుడు ఇప్పుడు మేమంటే ఏడో చోట సరే తల దాచుకుంటామా, స్టేషన్లో వంటామా, బస్ స్టాప్లో ఉన్నామా, ఉడుచుకోగలుగుతాం. కానీ వాళ్ళు ఏమంటారంటే మీరు రమ్మన్న టైంలో మేము ఏం రావాలి, మీరు ఎక్కడంటే అక్కడ తిప్పుతారు. కానీ మేము ఇంత తిరిగినప్పటికి కూడా, వాళ్ళను తిప్పినప్పటికి కూడా మేము అందరం తిరిగినా కొంతమంది ఏమంటారంటే ఈ పోస్టులు అమ్మాయిలకే ఉన్నాయి కదా, మీరెందుకు వస్తారు, అమ్మాయిల పోస్టులో మీరు వేరే చదువుకోవాలి కదా, ఈ పోస్టు మీకేం అవసరం అంటే, పోస్టులు మాది, అమ్మాయి లేని పక్షంలో మాకు ఇవ్వబడింది, జీవో వచ్చింది. వాస్తవమే జీవో మా అమ్మాయిల పేరు మీద ఉంది, మేము కూడా ఒప్పుకుంటున్నాం. కానీ అమ్మాయి లేని పక్షంలో అబ్బాయిలకు ఇవ్వబడను. కాకపోతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 2017 నోటిఫికేషన్లో నష్టం జరగడం జరిగింది. 5 పోస్టులు ఎక్కడ దొంగలకు మళ్ళీ దొంగతనంగా అమ్ముకున్నారా ఏం చేశారో మాకు తెలియదు. 5 పోస్టులు క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇది 2017 నోటిఫికేషన్లో 3 పోస్టులు ఉన్నాయి. 2015 నోటిఫికేషన్లో 2 పోస్టులు ఉంటాయి. మొత్తం 5 పోస్టులు ఏం చేశారు, మేము 19 ఆర్డర్ ఇచ్చారు వాళ్ళకి 19లో, 2017లో వేసిన వాళ్ళకు. వాళ్ళతో పాటు మాకు ఇవ్వమని మేము ఎన్నిసార్లు తిరిగినా కూడా, మాలు తిరిగి ఆఫీసర్ చుట్టూ తిరిగినా కూడా మా 5 పోస్టులు వాళ్ళు జాప్యం చేసి ఎక్కడ ఓడగొట్టి ఎవరికి అమ్ముకున్నారో ఏడు చేసారో మాకు తెలియకుండా ఈ పోస్టులు లేవు. ఇది జిల్లాలో వివిధ జిల్లాలు మారడం చేత రాగామ ఈ పోస్టులు పోయినాయి. పోస్టులు ఎక్కడ కూడా ఎతికితే దొరకలేదు. ఈ పోస్టులు లేవు కదా, అయ్యో క్యాన్సిల్ అని అనడం జరుగుతుంది. అంటే ఇటువంటిది ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున పోస్టులు పోకూడదు. ఇంకోటి ఏ ఒక్కటి కూడా పోస్టు మాకు పోస్టులు ఏ ఒక్క పోస్ట్ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ వేసినప్పుడు ఏ ఒక్క పోస్ట్ కూడా ఇతరులకు అమ్మబడరాదు, దొంగలకు కట్టబెట్టకూడదని నా యొక్క హక్కు. ఎందుకంటే దొంగలకు కట్టబెట్టినప్పుడు వాడు 40% ఉంటాడు,
కొంతమంది బైకులు తోలుతారు, బస్సులు తోలటువంటి, కార్లు తోలటువంటి కెపాసిటీ ఉన్నోడు పోస్ట్ కొట్టుకొని పోతే మేము చిన్నప్పటి ప్లాంట్ ఉండి కూడా ఇప్పటికీ నేను గత 11 సంవత్సరాల నుండి తిరగడం జరుగుతుంది. మా యూనియన్ 2013లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 11 సంవత్సరాల పిప్పవారు వస్తే 11 సంవత్సరాల నుంచి కూడా నేను 12-11 సంవత్సరాల నుంచి తిరిగినప్పటికీ కూడా నాది ఇప్పటికీ 10th అయిపోయి కూడా ఒక 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు కావడం జరుగుతుంది. మాకంటే ముంగట మా కింద అయిపోయిన వాళ్ళకి ఎంతోమందికి ఇవ్వడం జరుగుతుంది. కానీ మాకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ప్లాంట్కు గవర్నమెంట్ కూడా కట్టబట్టడం లేదు. మేమేమంటున్నామంటే పోస్టులు వారి ఎవరితో మధ్యలో వచ్చినటువంటి ప్లాంట్ కాదు, ఫస్ట్ కట్టబెట్టడం. నిజమైన ప్లాంట్కు నిజాతిగా చిన్నప్పటి నుండి ప్లాంట్ ఎవరు ఉంటారో ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి వీళ్ళు ఎవరంటే వాళ్ళకు పోస్టులు కట్టబెట్టడం జరుగుతుంది. దొంగలకు కట్టకుండా నిజమైన ప్లాంట్కు నిజాతిగా ఎవరు కూడా ఒక్క రూపాయి ఆశించకుండా అక్కడ మాకు పోస్టులు కట్టబెడితే మా పిల్లలకు అందరికీ కూడా మాకు అన్ఎంప్లాయ్కి న్యాయం జరుగుతుంది ఉమ్మడి వరంగల్ తరపునని మా యొక్క ఉద్దేశం. ఏమంటే ఉమ్మడి వరంగల్ చూసుకుంటే పెద్దది, హైదరాబాద్ తర్వాత రెండో హైదరాబాద్ అయినప్పటికీ ఒక హాస్టల్ లేదు. చూద్దామంటే మాకు కనీసము ఒక అన్ఎంప్లాయ్కి అంటూ ఆఫీసు లేదు, మాకు గుర్తింపు అంటే ఏం లేకుండా అయిపోతుంది. కానీ మాకు గుర్తింపు రావాలని మా యొక్క ఉద్దేశం. ఇక్కడ వీరన్న గారు చెప్పండి, ఇవాళ మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే సార్, ఎన్నో డిపార్ట్మెంట్స్ని ప్రక్షాళన చేస్తున్నారు. డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని కూడా ప్రక్షాళన చేసి మంచి ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నాం. ఇంకోసారి ఇది మాకు ఏంటంటే ఈ బ్యాక్లా వేకెన్సీసే కావచ్చు, మధ్యలో ఎంతోమంది హాస్టళ్ళల్లో మగ్గిపోతున్నప్పటికీ వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ 10th మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉంది, మధ్యలో ఎప్పుడో యాక్సిడెంట్ అయ్యి కళ్ళు పోయిన వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉంటుంది. అది మెమోలో వాళ్ళు ఎప్పుడో చదువుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు బ్యాక్లా పోస్టులు పడగానే ఇమ్మీడియట్లీ అప్లై చేసుకున్నాం. 1 year కింద బ్లైండ్ అది డిజేబుల్ సర్టిఫికేట్ వచ్చినప్పటికీ వానికి జాబ్ ఎలిజిబుల్ చేస్తున్నాం. మేము ఎన్నో సంవత్సరాల నుంచి హాస్టళ్ళల్లో హైదరాబాద్లో మగ్గిపోతున్నప్పటికీ మాకు జాబులు అనేది రావట్లేదు. ఇది కూడా డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేసి హాస్టళ్ళల్లో ఎన్నో సంవత్సరాల నుంచి మగ్గుతున్న వాళ్ళందరికీ న్యాయం చేకూరిస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుంటారని ఆశిస్తున్నాను సార్. ఇవాళ ఏదైతే ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు, అలాగే మేము అందులం, మా మీద దయ తెలిసి మా విషయాల్లో కూడా ప్రక్షాళన చేయండి, మాకు జరిగిన అన్యాయాన్ని దాన్ని ప్రక్షాళన చేసి ఎవరైతే అర్హులు మొదటి నుండి పుట్టుకతో అందులమైన వారికి న్యాయం చేయాలి. మాకు వరంగల్ చాలా పెద్ద నగరం, హైదరాబాద్ తర్వాత అంత పెద్ద నగరంలో ఇక్కడ అందులోకి ప్రాధాన్యత లేదు. మాకు హాస్టల్ ఫెసిలిటీస్, అలాగే అమ్మాయిలకు కూడా సపరేట్గా హాస్టల్ ఫెసిలిటీస్, చదువుకోవడానికి, కంప్యూటరీకరణకి అన్నిటికీ కూడా ఇక్కడ వసతులు కల్పించాలి అని చెప్పేసి వారు కోరుతున్న పరిస్థితి. చూద్దాం, ఈ ప్రక్షాళన అయితే జరుగుతుంది. నూతనంగా 10 రోజుల ప్రభుత్వం మీ పట్ల కూడా శ్రద్ధ వహిస్తుందని చెప్పి ఆర్టీవీ కోరుకుంటుంది. కెమెరామ్యాన్ రాజుతో నరేంద్ర, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.